ఉన్నట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా, అబ్బో తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్న కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావునా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అరే అన్ని రోజులరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా. రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావునా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేను ఏం చేసినా వాళ్ళారా? అరే ఊరుకోనా? ఊరుకో. అసలు వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంతా చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరేనా? అమ్మయ్యా మెడలో ఒంటరిగా చిక్కాడు. అయ్యా మధుసూదన్ రావు గారు. నేను మహారాజుని. అంతేలే పిచ్చి మహారాజు. గుర్తుపట్టారా? నేను మీ గుమాస్తా గురునాథాన్ని. ఆ రీలు ఫిలిం రీలు ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? ఆ రీలు ఫిలిం రీలు ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? గుర్తు రాకపోతే గుంజులు తీయిస్తా. గుర్తు రాకపోతే గుంజులు తీస్తా. గుంజులు తీ. తీ. ఇదో పిచ్చి మాలోకం. గుంజీళ్ళు కూడా తీసి చూపించాలి. ఇదిగో చెవులు ఇలా పట్టుకుని ఇలా తీయాలి. చెవులు ఇలా పట్టుకొని ఇలా తీయాలి. వదిలేండి. అలా చెప్తే వదలరు నాన్న. తాతయ్య ఇదిగో లాలీపాప్. టెలిగ్రామయ్యా. ఎవరికిరా? ఎవరికే? ఎవరికేం జరిగిందబ్బా? కొంపదీసి మా కొత్త అత్తగారు ఏమైనా అదే జరిగితే ఇక నుంచి ఇంట్లో దీన్ని ఊరుకోబెట్టలేదు కావాలి. ఏలుముద్ర బాబు. ఏలుముద్ర అట్టుకొచ్చిన అదవాటు మళ్ళీ ఏలుముద్ర ఒకటా? నేను ఎట్ను వెళ్ళిపో. ఎట్రా? వెళ్ళిపో. శుభవాని కోడి పుంజును కొందామని బయలుదేరితే ఈ శకునం ఎదురొచ్చింది. ఇందులో ఏటుందో ఇప్పుడు ఇది ఎవరి చేత చదివించుకోవాలో మా చెడ్డ సావు వచ్చింది. అమ్మా దా బావా, ఈనాళ్ళకి సమయానికి వచ్చావు. నిన్నే దా బావా. రక్తపోటు తగ్గినట్టుంది నీకు. ప్రశాంతంగా ఉన్నావు. పేపర్ వచ్చింది, చదువుకున్నావా? తర్వాత చదువుకున్నావు. ముందు టెలిగ్రామ్ ఏంటో చదువు. టెలిగ్రామా? రంగారావు కమింగ్ మార్నింగ్ ట్రైన్. స్టాప్. ఏముంది, తెలుగులోనే ఇచ్చాడు. రంగారావు పొద్దున బండిలో వద్దామనుకుని రావట్లేదు. బోని సెండ్ కార్ టు స్టేషన్. స్టేషన్ కి బండి పంపటం స్టాప్. వద్దు. రానప్పుడు మనం ఎందుకు పంపుతాం? పంపద్దు. ఈ మాత్రం దానికి టెలిగ్రామ్ ఎందుకయ్యా? గుండెలు అవిసిపోయింది నాకు. కుర్రతనంలే. సరేగానే పేపర్ చదవనా? ఇప్పుడే గుండు కుదిరి పడింది. ఈ ఆడకి నన్ను పాడతాడు. బాబు వెళ్ళిపో. ఇదిగో నా టెలిగ్రామ్. ఎనపెట్లో రాసుకో.
థ్యాంక్స్ మామ భయపడిపోయావా పాపం ఇది దారిలో చిన్న పాప నాకు ఇచ్చింది ఇదిగా నీ పాప గుంచుకో అవును మామ గేట్ వేసారు రైలు వస్తున్నానమ్మా ఏం లేదు నువ్వు వచ్చావు కదా అందుకని వేశారు మామ మామ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుంది మామ 7 గంటలకి పూరి ఎక్స్ప్రెస్ మామ 8 గంటలకి దొండపూడి ప్యాసింజర్ మామ అసలు రాదమ్మా పక్క స్టేషన్ లో యాక్సిడెంట్ అయిపోయింది ఆ, మా మేలో మామ ఎప్పుడు వస్తుందో తెలియదు అవును ఎన్ని వివరాలు అడుగుతున్నావు ఏ ట్రైన్కి వెళ్ళాలి ఏ ఊరు వెళ్ళాలి పిచ్చి మామ ఈ పట్టాలు ఉన్నాయే 1 2 3 4 బ్రిటిష్ గవర్నమెంట్ వేసినవి అటు పక్కకి వెళ్ళాలి అందుకనే అడిగా ఆహా ఏమరిపోయావు మామ బాబలే మా ఊళ్ళో సుబ్బయ్య తాతని అచ్చు నీలాగే అవునమ్మా అసలు నాకు వేరే పని లేదు అనుకున్నావా నేను ట్రైన్ సిగ్నల్ ఇవ్వాలి ఇది గ్రీన్ ఇది రెడ్ అయ్యో కాదు మామ ఇది ఎరుపు ఇది పచ్చి మామ ఇది రెడ్ ఇది గ్రీన్ నువ్వు పో ట్రాక్ మీద లారీ వస్తుంది నువ్వు పో ఏంటి కాదు, మనం train వస్తుంది. పిచ్చి దేవుడా అయ్యో, దేవుడా దేవుడా అయ్యా ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ ఉంది కదా ఉందండి అక్కడ చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఉంటారుగా క్లీనర్లు కూడా ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లని ఎవరైనా ఎక్కడైనా చూసారా అని కనుక్కోరా చాలే ఊరుకోండి నేను ఈ ఫోటో పట్టుకుని వెళ్ళి ఏమండే ఈ పిల్ల ఎక్కడ చూసారా ఈ పిల్ల ఎక్కడ చూసారంటే పిచ్చోడు అనుకుంటారు నన్ను ఇప్పుడు కూడా అలాగే చచ్చావులేరా రే ఈ అమ్మాయి నా కోసమే పుట్టిందిరా నాకు ఈ అమ్మాయి అడ్రస్ కావాలంతే అంతేనంటారా అంతే. అంతే ఓ 10,000 పట్టండి రేపు ఈ పాటికి ఆ పిల్ల అడ్రస్ పెట్టుకొని చెప్తాను ఇదిగో ఏమండి ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలండి మా పేపర్ పడిపోవాలా ఏ నువ్వేమైనా కొత్త పేపర్ పెడుతున్నావా ఈడెవడండి బాబు హెయిర్ ఆయిల్ లో జుట్టు తినేస్తున్నాడు అది కాదండి ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలి ఈయన పడిందా పడలేదు ఈ వేళ పడదు రేపటి పేపర్ లో పడుతుంది ఏడ్చేలేరా ఏమిటి అబ్బాయి ఏం లేదండి మీరు చెప్పిన విషయం బాగా వినపడి సంతోషంగా ఉంది ఇంకా సంకోచం ఎందుకయ్యా నాయను ఓ మాదిరి చెవిటోని చూశాను కానీ ఈ టైప్ చెవిటోని చూడలేదు వస్తానండి వస్తాను లేదు ఏంటి బాబు కాసా పాడుట లేదు కాదు కనబడుట లేదు ఓహో ఇదేమిట్రా కింద రాసు ఏం లేదండి ఆ అమ్మాయికి పిచ్చెక్కింది కనబడటం లేదు ఆచూకీ తెలిపిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం ఇస్తామని రాసింది ఏంటి నే చేసుకోబోయే అమ్మాయికి పిచ్చా నీకెవరో పిచ్చి పిచ్చిగా ఉందా అలా కాదండి అలా ఇస్తే ఆ అమ్మాయిని చూసినోడు మనకు తీసుకొచ్చి అప్పు చెప్తాడు కింద నా పేరేగా కాదండి పిచ్చేసేట్టు గాడిది అదేంటి నా పేరు ఉండాలిగా మరి అదే రేపు ఏదైనా తేడా పాడ వస్తే అనవసరంగా మనం ఇరుక్కుపోతాం వాడి పేరేసామనుకో వాడు ఇరుక్కుపోతాడు అడ్రస్ మనకు తెలిసిపోద్ది పాపం వాడిని ఎందుకు ఇరికించడం అబ్బాయి గారు అనవసరంగా కొన్ని విషయాల్లో మీరు జోక్యం కలిగించుకోకండి ఆ ఎదవికి నాకు వడ్డీ విషయంలో చాలా లావాదేవీలు ఉన్నాయి వాడికి ఇస్తానుగా ఓ మడతలో కిడతా మిత్రమా ఇంకా రాడేంటి మెరుగు పెడతాం బంగారానికి మెరుగు పెడతాం పాత బంగారాన్ని తలతళలాడిస్తాం రోడ్లు గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం నారాయణ నారాయణ అమ్ము మెరుగు పెడతాం బంగారానికి మెరుగు పెడతాం ఎవరు రావట్లేదు అమ్మా ఓ మెరుగులపాయ్ రావో ఈ మా ఇంటికి మాటున్నది బంగారు మూటున్నది ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు మా అమ్మాయి గారు 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి లోపలికి రా నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను అంత అమ్మాయిందా మా అమ్మాయి కాదు మా ఓనర్ గారు అమ్మాయి రా మెరుగు పెడదు గాని పెడతాను మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను నీకు నలుగు ఓయ్ పెడతాను రావయ్యా. వస్తున్నా ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగ్కోలేమిటే అబ్బా మీరు కాస్త ఊరుకుంటారా దసరా దగ్గరకు వస్తుంది నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు నువ్వు కానివయ్యా పోనీలేరా ఇది ఆడవాళ్ళ పని వాళ్ళని చూసుకొని అలాగే నువ్వు కానీ బాబు అలాగే మీరు ఉండండి నాకు కొంచెం పని ఉంది అలా బయటికి వెళ్ళి వస్తా తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు మీకు పని ఏం లేదండి నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని అబ్బో. కానీ వచ్చావమ్మా నీకోసం ఎదురు చూస్తున్నా ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవిలో లకలకలకలా ఆడిపోతారు ఇలాగ ఈ అమ్మ చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి ఇందా ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా మెరుగు పెడతా నారాయణ దీనికి అవసరం లేదు వాటికి పెట్టండి చాలు అదేంటమ్మా అన్ని నగలు తలతల మెరుస్తూ అది మాత్రం కిలం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో చెప్పు తీసివ్వు
మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా, మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా వద్దులేండి, మీరు చెప్పండి. పెద్దమ్మా నువ్వు తీ. మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. హారం తీయద్దు వదినా. భారతి ఆ నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు మీవే. మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నావు అన్న సంగతి పేపర్ లో పడిందని రాజుగారు చెప్పండి. యమధర్మరాజా, ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం, తేడా వస్తే పరిగెట్టడం. అయ్యి బాబాయ్, ఏయ్, కండల కాంతారావు. అయ్యా ఏంటి బాబాయ్ వాడి మీదకి నీ టైసన్ వదులు. టైసన్ రేయ్, దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు?